వలసల నివారణ కోసం కావచ్చు, నేత కార్మికులకు వసతులు కల్పించడంలో కావచ్చు, ఇతరత్ర మున్సిపాలిటీల అభివృద్ధి కావచ్చు, అట్లా సిరిసిల్ల కావచ్చు, ఇటు వేములవాడ మున్సిపాలిటీల అభివృద్ధి కావచ్చు, వీటి అభివృద్ధి పనుల కోసం కావచ్చు, ఇంకా ఏం చేస్తే బాగుంటుందని నివేదికలను తయారు చేసి మంత్రి కేటీఆర్ గారిని ఏమైనా సంప్రదించడం జరిగిందా మీరు? మేము సంప్రదించాలండి. ఇప్పటికి కారణం ఏంటి? విశ్వాసం లేదు. ఎవరి మీద? ప్రభుత్వం మీద, కేటీఆర్ గారి మీద. మీరే పవర్ఫుల్ మంత్రి అని కీర్తించారండి. ఇంతకుముందు చెప్పాను నేను, ప్రతిదిన ఒక రాజకీయ కోణం చూస్తోంది ప్రభుత్వం. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు వచ్చి రామకృష్ణ గారు మాకు కలిస్తే, రామకృష్ణ గారికి చేస్తే మాకేమొస్తుంది? రామకృష్ణ గారు ఏ రోజైనా టీఆర్ఎస్లోకి రమ్మని ఆహ్వానించారా? నన్ను ఆహ్వానించే ధైర్యం వాళ్ళకి లేదు. అంతేనా? ఏ అది అంత ఇదా? మీరు కట్టర్వాదిగా ఉన్నాం, మన వాళ్ళకి తెలుసు, వాళ్ళకి అందరికీ తెలుసు. గడగడలాడిస్తారా మీరు? గడగడలాడించాడు కాదు, సిద్ధాంతం అది. సిద్ధాంతం. నన్ను అడిగే ధైర్యం ఎవరికి లేదు. కాంగ్రెస్ వాళ్ళకి అప్పుడు లేకుంటే టీఆర్ఎస్ వాళ్ళకి కూడా రమ్మని అడిగే ధైర్యం లేదు. అందుకే రాజు నేను చేయక సైన్యాన్ని కోసుకుంటూ వస్తున్నారు. ఓకే, ఆ ధైర్యం వాళ్ళ దగ్గర లేదు. అసలు ఆలోచన కూడా బయటికి రాదు. ఎందుకంటే 35 ఏళ్ళు బెదిరిస్తారా ఏం కదా మీరు? బెదిరిస్తారా ఏం కదా వాళ్ళని? బెదిరించడం లేదు. బెదిరిస్తాడని అడుగుతుంది. మీరు చెప్తే కదా బ్రాహ్మణ కుటుంబంలో ఉంటాం మేము, బెదిరిస్తామని గమ్మనండి. బ్రాహ్మణ కుటుంబంలో ఉన్న మావోయిస్టులకే టార్గెట్ అయ్యారంటే అప్పుడు మీరు ఎంత బలవంతులు అర్థం. సిద్ధాంతమే అదిగా, సిద్ధాంతమే పోటీ కదా, అంతే. అందుకోసం మాకు ప్రజాప్రతినిధులుగా వాళ్ళని కలిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు విశ్వాసం పోయింది. సిద్ధాంతాలు వేరు ఉండొచ్చు, నమ్మకం వేరు ఉండొచ్చు, కానీ ఒక ప్రజల రిప్రజెంటేటివ్గా ప్రజల తరపున పోరాటాలు చేసేటప్పుడు మంత్రిని కలవడము, అభివృద్ధి పనుల కోసం మాట్లాడడము తప్పేం కాదంటారు? తప్పేం కాదు. నేను అది కూడా అంటాను. నేను తప్పెప్పుడు కాదు అంటే, మాకు ఒక వ్యక్తి పనిచేస్తాడని విశ్వాసాన్ని నింపాల్సిన బాధ్యత వాళ్ళ దగ్గర ఉన్నది. అపాయింట్మెంట్ ఇవ్వడానికి లేకుంటే కలిస్తే పోయి, ఇప్పుడు ఓ మనిషికి ఓ స్థాయి వచ్చిన తర్వాత మా స్థాయి మాకుంటుంది, ఆయన స్థాయి ఆయనకుంటుంది. కలిస్తే రియాక్ట్ అవుతారని ఆలోచన ఉంటే వేరు రకంగా ఉంటుంది. మళ్ళీ దురదృష్టం ఏంటంటే ఆయనే కేవలం సిరిసిలకు మంత్రిగానే వ్యవహరిస్తూ ఉన్నారు. మా వేములాడకు వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. మీరన్న జిల్లా మంత్రి రాష్ట్రానికి మంత్రి అనుకున్నప్పుడు పక్క కాన్స్టిట్యున్సీ గురించి కూడా పట్టించుకోవాలి. ఆ పరిస్థితులు లేవు. ఇప్పటికి దాదాపు 1-2 టైం కూడా వీడి చేయాలి. అటువంటి పోయి ఏం కలిసి లాభమైంది? ఇంతకుముందు 6 కోట్లు ఇచ్చారు. సీఎం కేసీఆర్ వచ్చినాడు కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్క కౌన్సిలర్కు నేను కేసీఆర్ నా ఫండ్కి వెళ్ళి 10 లక్షల రూపాయలు ఇస్తున్నా డెవలప్మెంట్కి అన్నాడు. ఆ 10 లక్షలు లేవు, కాగితాలు లేవు, వాటే పోయినాయి. సర్పంచ్కి 5 లక్షలు ఇస్తున్నాడు కేసీఆర్ గారు, మీటింగ్ పెట్టి వేమనోడకు వచ్చినాడు, అవేటే పోయినాయి. ఈయన డెవలప్మెంట్ కోసం 6 కోట్లు ఇస్తే 6 కోట్లు ఇప్పటికి జమ కాలే. విశ్వాసం ఉంటే పోయి అడుగుతాం. విశ్వాసం ఎక్కడ అడుగుతాం మేము? అందుకోసం విశ్వాసాన్ని నింపే ప్రయత్నం వాళ్ళు చేయాలి. ఆ విశ్వాసాన్ని నింపితే సామాన్య ప్రజలు పోతారు, ప్రతిపక్ష పార్టీలు పోతారు, మాస్ పోతుంది, క్లాస్ పోతారు, అందరం పోగలుగుతాం. ఆ పరిస్థితి లేదు వాళ్ళ దగ్గర. అందుకే పత్రికా ముఖంగా స్పందిస్తూ ఉన్నాం. ఏదైనా ఉంటే ఇవి కావాలి మాకు. అన్నీ కూడా పత్రికల ముఖంగా, మీడియా ముఖంగా పోతే ఏవి పరిష్కారం కాదు కదా. కొన్ని ఉద్యమ కార్యాచరణ వల్ల కావచ్చు, కొన్ని మనం తీసుకునే చర్యల వల్ల కూడా కొన్ని విషయాలు పరిష్కారం. ఉద్యమం ఇంతకుముందు చెప్పాం కదా, డెవలప్మెంట్స్ మీద ఉద్యమాలు చేస్తున్నాం. అభివృద్ధి కోసం, సమస్యల కోసం ఉద్యమాలు చేస్తున్నాం. మీకు సింపుల్ చెప్తానండి. నేను మా ఎమ్మెల్యే గారు మీటింగ్ పెట్టాడు, పవర్ ప్రజెంటేషన్ అని పెట్టేశాడు. దేవాలయం ఏ రకంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం, ఏం చేస్తూ ఉన్నాం అని ఓ స్క్రీన్ పెట్టిండు. దాంట్లో 80% వాళ్ళ కార్యకర్తలను కూర్చోబెట్టుకున్నాడు. నేను ఒక ప్రజాప్రతినిధి, నేను వైస్ చైర్మన్, నాకు ఇంటిమేషన్ ఉండదు. నాకు చెప్పాడు, మా పార్టీకి నాయకులకు ఎవరికి చెప్పాడు, పార్టీ కౌన్సిలర్లకు చెప్పాడు. అధికార పార్టీలో 70 మందిని కూర్చోబెట్టుకున్నాడు. ఆ దేవాలయం 2 ఇంజనీరింగ్ అధికారులు పట్టుకొచ్చాడు. ఆడ కూర్చోబెట్టుకుని ఇది పవర్ ప్రజెంటేషన్ అంటే ఎవరు మాట్లాడాలి? మాట్లాడితే నాకు తెలుసు కూర్చోమంట. ఒక సామాన్యునికి వచ్చిన ఆలోచన మా స్థాయిలోకి ఒకసారి రాదు. చిన్న చిన్న ఇష్యూలు ఉంటాయి, అవి రిసీవ్ చేసుకుంటే అభివృద్ధి జరుగుతుంది. 3 సార్లు పవర్ ప్రజెంటేషన్ పెడతారు. చెప్పిందే చెప్తా ఉన్నారు, పోతా ఉన్నారు, చెప్పిందే చెప్తా ఉన్నారు, పోతా ఉన్నారు. ఈ పరిస్థితిలో మాకు ఎట్లా విశ్వాసం ఉంటుంది? ఒక ప్రజాప్రతినిధులు నాకు ఇంటిమేషన్ లేకుండా నువ్వు ఎవరైతే భజన పాలు ఉన్నారో వాళ్ళందరూ కూర్చోబెట్టుకొని పవర్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత దానికి ప్రజలకు ఏం చెప్తాం మేము?